బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీలిమిటేషన్ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని సీఎం అన్నారు. ఎంపీ స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లు సీఎం తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ప్రాతిపదికన జరుగుతుందన్నారు. ఇలా జరిగితే ఎంపీ స్థానాలు తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. డీలిమిటేషన్ పై సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేదా మీరు జమ్మూ కాశ్మీర్లో లేకపోతే సిక్కింలో 2011 జనాభా ప్రాతిపదికన ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన చేసిందో ఈ రోజు 2011 కానీ లేకపోతే 2026లో జనాభాను లెక్కించి ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మన ప్రాతినిధ్యము 19% పడిపోయి మన అవసరం లేకుండానే మన ప్రాతినిధ్యం లేకుండానే మన ఓట్లతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితిని కల్పించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా దక్షిణాది రాష్ట్రాల మీద దాడి జరుగుతున్నది అధ్యక్ష. అందుకే ఈ ఆందోళనకరమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ మనమందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేద్దాం. కలిసి వస్తే కలిసి వస్తుంది, కలిసి రాకపోతే మన అందరం ఒక పోరాటాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలోనే స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసిన ఈ వేదిక మీద నుంచి కూడా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ముఖ్యమంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, తొందరలోనే మా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, కేశవరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. దానికి మీరు అందరూ రాండి. ఆ సమావేశంలో మనందరం కలిసి మన యొక్క ఆవేదనను, ఆలోచనను, భవిష్యత్తులో మనకు జరగబోయే నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలనో, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో మనకు కావలసిన అంశాలను పరిష్కరించుకోవాలనో దానికి అందరూ సహకరించాలి. ఈ సభలో ఉన్న సభ్యులందరినీ సంపూర్ణంగా ఈ తీర్మానానికి మద్దతు పలికి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. తమరి అనుమతితో వీళ్ళందరినీ కూడా దీన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. Resolution moved. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. వాయిదా ప్రతిపాదనలు తన్నీరు హరీష్ రావు గారు మరియు ఇతరులు ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ డిఏలు, పిఆర్సీలు అమలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మరియు శ్రీ పాయల్ శంకర్ గారు ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లింపు జీవో 317 అమలు గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. కూనమనేని సాంబశివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేద మరియు దళిత వర్గానికి ఇండ్ల స్థలాలను కేటాయించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. ద హౌస్ ఈజ్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్.
చూస్తున్నాం. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అంతకుముందు ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు మాట్లాడారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 కాఫర్ డ్యామ్ పనులు పరిశీలించారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులపై సీఎం ఆరా తీస్తున్నారు. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అంతకుముందు ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు మాట్లాడారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 కాఫర్ డ్యామ్ పనులు పరిశీలించారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులపై సీఎం ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి.
పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అంతకుముందు ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు మాట్లాడారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్, గ్యాప్ 1, కాఫర్ డ్యామ్ పనులు పరిశీలించారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులపై సీఎం ఆరా తీస్తున్నారు. మీరు ఎటపాక మొదలుకొని విఆర్పురం 3 మండలాలు నిట్టని ఎండలో మా కోసం ఎంతో చేశారు. బాబు మా కోసం ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కడు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అదే రకంగా మేము ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సాయం చేయని పక్షంలో మీరు ఒక మాట ఇచ్చారు సార్. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్కి నారా భువనేశ్వరి దేవి గారితో మీరు ఒక మాట చెప్తే మా అందరికీ నిత్యావసర వస్తువులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రోజున మేమందరం కలిపి ఈ గవర్నమెంట్ మాకొద్దు, తెలంగాణలోనే కలవాలని చెప్పి మేము రోడ్డెక్కే పరిస్థితుల్లో మీరు బస్సు యాత్ర చేయటం వల్ల మేమందరం మళ్ళీ బాబు మాకు భరోసా ఇస్తాడని చెప్పి మేము మళ్ళీ మీకోసం ఎదురు చూసాం సార్. అదే రకంగా మనం గెలిచాం, మీరు వచ్చారు అపర భగీరథుల్లాగా మా అందరికి వెన్నంటున్నారు. 5 సంవత్సరాలు కూడా వరదల్లో ప్రతి జూన్ వస్తుందంటే సార్, తాత్కాలిక పునరావాస కాలనీలకి వెళ్ళలేక, వ్యవసాయాలు చేసుకోలేక, వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ వరద వచ్చి ఈ ముంపుతో అనేక రకాల ఇబ్బంది పడ్డాం సార్. సార్ మాకు ఒకటే నమ్మకం సార్, ఈ 5 సంవత్సరాలు చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు గత ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం. ఎందుకంటే సార్ మేము నిర్వాసితులం కదా, నమ్మేశాం సార్. కానీ ఒకటే గుర్తు సార్, మాకు గతంలో ఎకరానికి 1,15,000 2017 ముందు ఇచ్చారు సార్. మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 2017లో 1,15,000 10 రెట్లు పెంచి 10 లక్షలు పరిహారం చేశారు సార్. అదొక్కటే మాకు నమ్మకం సార్. బాబు గారు వస్తారు, మాకు 6.5 ప్యాకేజ్ ఇస్తారు, అప్పుడే మా కష్టాలు తీరుతాయి అనుకున్నాం సార్. మేము ఊహించలేదు సార్. మీ ఊహించకుండానే వ్యక్తిగతంగా ప్యాకేజీ 6,36,000 పడ్డాయి సార్. అదేవిధంగా మా కాలనీలు కూడా కేటాయించారు సార్. ఇంతే కాదు సార్, అనేక రకాలుగా మేము వరదల్లో ఇబ్బంది పడుతుంటే మా ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు కేవలం సింగిల్ టీషర్ట్ వేసుకొని వారం రోజులు నిద్రాహారాలు మానేసి మాకు దగ్గరుండి అనేక రకాల కూరగాయలు కానీ నిత్యావసరాలు కానీ పంపిణీ చేశారు సార్. అది సార్ ఇదే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఏర్పడింది సార్. మేము తెలంగాణ నుండి విలీనమయ్యాం సార్. ఎందుకు విలీనమయ్యాం అనుకున్నాం సార్, మీరు ఉన్నారు కాబట్టి ఒక ధైర్యంతో ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడి ధన్యవాదాలు చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను సార్. ఆ గోతులల్లా చాలా ఇబ్బంది పడ్డాం సార్. అసలు ఏమీ కూడా లేదు. ఇప్పుడు సీసీ రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు. మంచిగా RR ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాము. మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహం ఉన్నామంటే సార్, అసలు మామూలుగా లేము సార్. ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు అయ్యి, ఒక డోగ్రా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్, అసలు మేము మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు. మీరు వచ్చిన కాడ నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే. అలాగే మాకు గోదావరి వచ్చినాక కూడా 5 రోజులు పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రోజులు ఉన్నాం సార్. ఎంతో ఇబ్బంది పడ్డాం. ఇంత లోతు బురదలో కూడా ఉన్నాం సార్. అసలు మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు. మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా మంచిగా ఎవరైనా కూడా మనోళ్ళు, మన మహిళలు, మనోళ్ళు, మన కుటుంబం వచ్చిన కాడ నుంచి ఒక కుటుంబంలాగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు సార్. భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చావు. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి.
అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కోనవరం మండలం సార్ 2022 గోదావరిలప్పుడు మీరు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై స్పందించారు. ఎన్నికలు రావని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలకు పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 100% ఎన్నికలు వస్తాయని అన్నారు. పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే డిస్క్వాలిఫై కాక తప్పదు. బై ఎలక్షన్ రాక తప్పదు. 100% చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా బై ఎలక్షన్ రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి తాత జాగిరి కాదు, దీనికి చట్టం ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, మాకు విశ్వాసం ఉంది, మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాకు ఫేవరబుల్ జడ్జిమెంట్ వస్తుందని మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే డిస్క్వాలిఫై కాక తప్పదు. బై ఎలక్షన్ రాక తప్పదు. 100% చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా బై ఎలక్షన్ రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి తాత జాగిరి కాదు, దీనికి చట్టం ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, మాకు విశ్వాసం ఉంది, మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాకు ఫేవరబుల్ జడ్జిమెంట్ వస్తుందని మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ పంపిణీ చేయాలని డిఎస్ఓ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. వాటర్ బాటిల్ డ్రమ్ములలో డీజిల్, పెట్రోల్ వేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని దుర్గమ్మ గుడి వెనుక భారత్ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకులు పలు రికార్డులను వారు పరిశీలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ భూముల సంరక్షణ తమ బాధ్యత అని ఆర్డీఓ మహేష్ తెలిపారు. ఇటీవల డివిజన్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పలు రకాల విషయాలను డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ అధికారులకు సమాచారాన్ని తెలియజేశారు. తొలుత గ్రామ టాస్క్ ఫోర్స్ కమిటీని, తదుపరి మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని, డివిజన్ స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కమిటీల వల్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయా లేదా అన్న విషయాలను వెంటనే తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు డివిజన్ స్థాయిలో మనము గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆర్డీఓ చైర్మన్గా ఉంటారు, వివిధ డిఎస్పీ గారు ఉంటారు, మెంబర్గా ఉంటారు. సో అలాగే వివిధ డివిజన్ స్థాయి అధికారులు అందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. సో ఈ టాస్క్ ఫోర్స్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ పని ఏం చేస్తుందంటే, సో డివిజన్ స్థాయిలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా చూడడమే కాకుండా, ఎంక్రోచ్మెంట్స్ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద తగు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనం ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి, డివిజన్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క విధులందరికీ కూడా చెప్పడం జరిగింది. సో దీని తర్వాత మండల స్థాయిలో కూడా మనము టాస్క్ ఫోర్స్ అనేది కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 7 మండలాలు ఉంటే 7 మండలాల్లో కూడా మనము టాస్క్ ఫోర్స్ కమిటీస్ ఏర్పాటు చేశాము. సో మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓస్, ఎస్హెచ్ఓ వాళ్ళు కూడా వివిధ విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారులు కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. సో ఈ మండల స్థాయి టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందంటే, నెక్స్ట్ విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది. సో విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు. సో విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఫస్ట్ విలేజ్లోకి ఒకసారి పర్యటించి, విలేజ్లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటి సర్వే నెంబర్, ఎక్స్టెంట్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి తహసీల్దార్ ఆఫీస్లోకి ఒక రిజిస్టర్ రూపంలో అది పొందుపరచడం జరుగుతుంది. సో ఈ రిజిస్టర్లో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీద ఈ మండల్ టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది ఎవ్రీ మంత్ ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉంటే దాని డివిజన్ కమిటీకి నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఆ నివేదిక మేరకు చట్టపరంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇదే కాకుండా విలేజ్ లెవెల్లో ఏదైతే టాస్క్ ఫోర్స్ ఉందో వాళ్ళు అనునిత్యం చూస్తూ ఉంటారు. విలేజ్ లెవెల్లో ఏదైనా ఏమైనా ఎంక్రోచ్మెంట్ జరిగితే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొస్తారు. మేము ఇమీడియట్గా ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సో కొన్ని సందర్భాల్లో క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసే అవకాశం ఉంది. సో ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత కాబట్టి ఈ టాస్క్ ఫోర్స్ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తారు. సో ప్రజలు కూడా ఏమైనా మీరు మీ విలేజ్లో మీరు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఎంక్రోచ్మెంట్ గురవుతుందని మీకు రుజువు అయితే మీరు కూడా మండల స్థాయి అధికారులకు కానీ డైరెక్ట్గా ఆర్డీఓ దృష్టికి కానీ తీసుకొని రావచ్చు. వెంటనే దాని మీద పరిశీలించి తగుదల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే, సో గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది చాలా వాల్యుబుల్ అనేది ఫ్యూచర్ జనరేషన్కి అవసరం అవుతుంది కాబట్టి అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత చాలా అవసరం ఉంది. సో దాని మీద ప్రభుత్వం కూడా చాలా. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ బాబీ పాల్గొన్నారు. రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు రక్తదానం చేస్తున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ బాబీ పాల్గొన్నారు. రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు రక్తదానం చేస్తున్నారు.
హుస్నాబాద్ లో యువజన విద్యార్థి నేతలు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీని పట్టణంలో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు చెప్తూ బైక్ ర్యాలీని చేపట్టారు. కేంద్రంలో మన అభివృద్ధి ప్రదాత మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు సహకారంతో మనకి హుస్నాబాద్ నియోజకవర్గంలో శాతవాహన యూనివర్సిటీ తరఫున ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైన సందర్భంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యూఐ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలిపడం జరిగింది. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్ టౌన్లో ఏదైతే నిన్నటి రోజున శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే జియో నెంబర్ 18 ద్వారా దీంతో ఏదైతే దీనికి మంజూరైందో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత అయినా విద్యార్థులైనా ఏదైనా ఇంజనీరింగ్ చదవాలి అంటే ఎటు పోతే హుస్నాబాద్, హన్మకొండ, జంగాం, సిద్దిపేట, కరీంనగర్ ఎటు పోవాలన్నా 40 కిలోమీటర్స్ ఎక్కడ వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అవుతుందని చెప్పి తెలుసుకొని ఏదైతే విద్యార్థి దశలకి వచ్చిండో ఎన్ఎస్ఎస్ స్టేట్కి వచ్చిండో ప్రభాకర్ వాళ్ళని తెలుసుకొని హుస్నాబాద్ నియోజకవర్గంకి ఇంజనీరింగ్ కాలేజ్ కంపల్సరీ అవసరం అని చెప్పి బాగా కృషితోటి సాధించినందుకు యావత్ ఎన్ఎస్ఐలో